ఎమ్మెల్సీ బై ఎలక్షన్ వారు చిన్న జోరుగా నడుస్తలేదు. ప్రచారానికి పడదవడేతందుకు రెండొద్దులే ఉండే వరకల్లా పార్టీలన్నీ పనితనం చూపించేతందుకు పబ్లిక్ లా తిరుగుతున్నాయి. పవర్లుండి మరి గెలవకపోతే పసార పల్సగా అవుతుందని కాంగ్రెస్, సెంట్రల్ లో హ్యాట్రిక్ కొట్టే ఊపు మీద ఉన్నాం, గీ సీటు గెలవమ్మా అని బీజేపీ వాళ్ళు, 4 సార్లు గెలిచిన సీటును గీసారి ఎట్లా ఓడగొడతామని బీఆర్ఎస్ వాళ్ళు సై అంటే సై అని సవాల్ చేస్తున్నాయి. మరి ఇంత టఫ్ పోటీలా ఎవరు జెండా ఎగరేసే తట్టున్నారు? ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నిక పోటీ జోరుగానే ఉందిగా. బీఆర్ఎస్ క్యాండిడేట్ ఏనుగుల రాకేష్ రెడ్డి అయితే ఎక్దమ్ స్పీడ్ తోని ప్రచారంలో దూసుకుపోతున్నాడు. 4 సార్లు గెలిచిన సిట్టింగ్ సీటును మళ్ళోసారి గెలిచి హ్యాండ్ పార్టీని ఓడగొట్టి బ్యాండ్ సప్పుడుతోని బరాత్ తీయాలని కార్ పార్టీ క్యాడర్ కూడా హుషారు చూయిస్తున్నారు. ప్రశ్నించే కుత్కెలెక్కుండి ప్రభుత్వాన్ని నిలదీస్తా అని చెప్పుడే కాదు, ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలిచినాక ఆయనకొచ్చే గౌరవ వేతనాన్ని కూడా నిరుద్యోగుల కోసమే ఖర్చు చేస్తా అని మాటిచ్చే వరకలా మస్తు మంది గ్రాడ్యుయేట్ రాకేష్ రెడ్డి దిక్కే చూస్తున్నారట. ఇంకో దిక్కు రాకేష్ రెడ్డికి సపోర్ట్ గా కేటీఆర్ కాంచి చాలా మంది గులాబీ పార్టీ లీడర్లు కూడా ప్రచారంలో తిరుగుతున్నారు. అన్ని అర్థమైతే చెప్పుకుంటే పబ్లిక్ ను ఓట్లు అడుగుతున్నారు. చదువుకున్న వాళ్ళు కూడా కాంగ్రెస్ లీడర్ల మాటలు నమ్మి మోసపోకుండా ప్రశ్నించే గొంతును మండలికి పంపించాలని చెప్తున్నారు. కడమ క్యాండిడేట్లతో పోలిస్తే మస్తు చదువుకున్న ఆయన, బయట దేశాలలో కొలువు చేసి వచ్చిన ఆయన, పక్క పార్టీల అభ్యర్థుల లెక్క మాటలు మార్చి మత్పరిచే మనిషి కూడా కాదు అని అనుకుంటే రాకేష్ రెడ్డి రాజకీయం గురించి తెలిసిన వాళ్ళు అనుకోబట్టిదట. మరి అన్ని కలిసి వచ్చి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో రాకేష్ రెడ్డి ఏ రేంజ్ లో పతారా చూపిస్తారనేది చూడాలిగా. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. మంచిగా మాటలతో చెప్తే ఇంటలేరని గిట్ల చేతలతో చూపిస్తే దెబ్బకు దిగొచ్చిర్రు. అసలు అక్కేం చేసింది, ఎవరు దిగొచ్చిర్రు అనంటే చూడురి మీకే అర్థమైతే పురాగాడ ముచ్చటేందో. మంచిగా మాటలతోని మొరబెట్టుకుంటే మా బాధ గాంతలేరని సీదా రోడ్డెక్కి నిరసన చేసి పంతం నెగ్గించుకుంది గీ అక్క. ముచ్చటేందంటే నాగోళ్ళున్న ఆనంద్ నగర్ లా రోడ్లు మొత్తం పాడై గిట్ల ఏడవాడతాడ గుంతలు పడ్డాయి. ఈ గుంతల వల్ల అటుపొడత పోయేటప్పుడు అక్క పిల్లలకు చాలా సార్ల దెబ్బలు దాకినాయట. ఉప్పల్ నుంచి నాగోల్కి వచ్చేలోపే 30 గుంతలు లెక్క పెట్టినా అంటే చూడుర్రి పరిస్థితి ఎంత అధ్వానం ఉన్నదో. అసలు మేం కట్టిన ట్యాక్సులన్నీ ఏమైతున్నాయి అని ఓ మల్కా జిహెచ్ఎంసీ నడుచుకుంది. రోడ్లు మొత్తం పాడైనా ఎవ్వలిటు మల్క ఓ కన్నేసి కూడా చూస్తలేరు. ఏం కథ అని ఆ బుర్జ నీళ్ళనే కూర్చొని నిరసన చేసింది. ఇక్కడ ఉప్పల్ నుంచి నాగోల్ వరకు వస్తుంటే 30 గుంతలు లెక్క పెట్టుకుంటూ వచ్చా నేను. ఇది దారుణంగా ఉంది ఈ గుంత. ఇంకా నా వల్ల కాలే. కూర్చున్నా ఇక్కడ లోతు గుంతలు ఎంత లోతునే మీరు కూడా ఒకసారి మెజర్ చేసుకోండి, మీకు తెలుస్తుంది. రోజు ఇబ్బంది పడుతున్నాం సార్. ఈ రోజు కాదు ఇది రోజు చాలా ఇబ్బంది పడుతున్నాం. దీన్ని సాల్వ్ చేయండి దయచేసి. ఇక్కడ కార్పొరేటర్ గారు ఉన్నారు, కమిషనర్ గారితో మాట్లాడిచ్చారు, కానీ మాకు సాల్వ్ కావాలి. అసెట్ అలొకేట్ చేశాయని చెప్పారు బడ్జెట్, కానీ ఎప్పుడు సాల్వ్ అవుతుంది అనేది డెడ్ లైన్ ఇవ్వలేదు. ఆ డెడ్ లైన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మళ్ళీ అప్పటి వరకు మేము మాట్లాడాం. డెడ్ లైన్ ఇవ్వండి, ఒక టైం లైన్ ఇవ్వాలి. ఏంటి సార్, ఎలక్షన్ కోడ్ ఉంది, అదే అలొకేట్ అయింది, కానీ శాంక్షన్ అయింది, కానీ ఎప్పుడు చేస్తారో ఎవరు చెప్పలేదు. కమిషనర్ గారు కానీ కార్పొరేటర్ కానీ ఒక డెడ్ లైన్, ఒక డేట్ ఇస్తే మేము మళ్ళీ మాట్లాడం. దయచేసి మీకు రిక్వెస్ట్. కిందేం పడలేదు సార్, నేనే తడుపుకున్నా. నా డ్రెస్ మొత్తం చూడండి. జర అయినాక అక్కకు సోపతి ఇంకొంతమంది కూడి నిరసన పెద్దగా అయ్యే వరకల్లా అక్కడున్న లీడర్లు ట్రాఫిక్ వాళ్ళు సర్ది చెప్పి ఇంటికి తోలిర్రు. ఇక పోయేటప్పుడు మీరిప్పుడు ఎవ్వరు ఎంత నచ్చ చెప్పినా గీ రోడ్లు చక్కగా అయ్యేదాకా నిరసన ఆపేదే లేదు. చూస్తా ఎన్ని దినాలల్లా గీ రోడ్లు చక్కగా చేపిస్తారో అని అక్క గట్టిగా అడిగేసరికి ఆఫీసర్లకు గా పనేందో జల్దీ చేయురయ్యా అని ఆర్డర్లు వచ్చినాయి. చూడాలిగా అక్క నిరసన ఎన్ని దినాలల్లా అమలైతుందో. కానీ గిట్ల తప్పు ఏలెత్తి చూపిస్తేనే న్యాయం జరుగుతుంది. లేకపోతే కుక్కిన పెయిన్లోలే ఎట్లుంటే గట్లనే బతకాలి. నువ్వు చేసింది బరాబర్ కరెక్ట్ అక్క. ఇప్పటి పోరగాళ్ళు గిట్ల బయటకొచ్చి తప్పును చూపిస్తేనే సమాజం బాగుపడుతుంది. లేకుంటే మన పైకం తిని మందెదుగుతారు అనుకుంటా మెచ్చుకుంటురు అక్క పనితనం చూసిన వాళ్ళంతా.